అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి వైసీపీ కార్యకర్తలు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిరకాటంలో పెట్టేస్తారు. నిన్న నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందూ ద్రోహి వైసీపీ అని చెప్పేసి అని నాగబాబు గారు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసి తిరుమల కల్తీ వ్యవహారం గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని ప్రస్తావిస్తూ ఆ రిపోర్ట్లో ఏముంది, అసలు వీళ్ళు ఏం చేశారు, ఏం కలిపారు, కనీసం అందులో బాత్రూములు కడిగే ల్యాబ్సా అని చెప్పేసి ఒక యాసిడ్, ఒక కెమికల్ అన్నమాట, వాటిని కూడా వాడారని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక 6 నిమిషాల పాటు ఒక వీడియో మాట్లాడితే దానికి కౌంటర్గా వైసీపీ కార్యకర్తలు ఇచ్చే సమాధానం ఏంటంటే, మీరు నాస్తికుడు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు సడన్గా సనాతని హిందూ ఎందుకు అయిపోయారు, మీరు నాస్తికుడు కదా అని చెప్పేసి నాగబాబు గారిని ట్రోల్ చేస్తున్నారు. మీరు నాగబాబు గారిని ట్రోల్ చేసే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, మనందరికీ తెలిసిందే. ఇక్కడ మళ్ళీ మతాల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆ విషయం మన అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినట్టు మనం ఇప్పటి వరకు చూడలేదు. చివరికి తిరుమల శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కూడా ఏకాగ్గాల్లాగా ఒక్కడో వెళ్ళి ఇచ్చేసేడు, కానీ అది మహాపాపం, అది అపచారం కూడా. అలా ఇవ్వకూడదు. అది పట్టు వస్త్రాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా దంపతులు ఇద్దరు సమర్పించాలి, కానీ ఏకాగ్గాల్లాగా ఇవ్వడం ఎక్కడా లేదు, మన ఆచారంలో లేవు అలాంటివి. కానీ ఏం చేస్తాం, మన కర్మ ఒకడు ఏకాగ్గాల్లాగా వెళ్ళి సమర్పించి వచ్చేసేవాడు. ఆ రోజు ఎవడో క్వశ్చన్ చేయలేదే. అసలు జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, క్రిస్టియన్. అసలు వచ్చిన వివాదం వల్ల కూడా అక్కడే కదా. ఆ రోజు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదంటే కొడాలి నాని చేత నీ అమ్మమ్మ గుడి కట్టించాడు అని చెప్పి మాట్లాడిపించాడు. బూతులు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇవాళ మీరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు నాస్తికుడు కదా, మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని అడుగుతారు. ఈ ముక్క మీరు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి. నువ్వు అసలు హిందువే కాదు కదా, నువ్వు ఒక క్రిస్టియన్ కదా. నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, వాళ్ళు మాట్లాడిన పాయింట్లు బట్టే నేను మాట్లాడుతున్నా. మరి అలాంటప్పుడు నీకు నచ్చనప్పుడు, నువ్వు నమ్మనప్పుడు హిందువుల్ని మభ్య పెట్టడానికే వాళ్ళ పండగలు వచ్చినప్పుడు శ్రీరామనవమి అవ్వచ్చు, కృష్ణాష్టమి అవ్వచ్చు, విజయదశమి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, ఏదైనా సరే ఒక పండుగ వచ్చినప్పుడు వాళ్ళని మభ్య పెట్టడానికి నువ్వు దేవాలయానికి వెళ్ళకుండా వెళ్ళినట్టుగా నీ ఇంట్లో ఒక సెట్ వేసేసుకొని ఆ సెట్లో నువ్వు దంపతులు ఇద్దరు కూడా, ఆయన సతీమణి ఇద్దరు కూర్చొని కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ మన భజనే ఎందుకు చేసాడు ఇవన్నీ కూడా, ఎవరిని మభ్య పెట్టడానికి? మరి అవన్నీ అడగలేదే. అంటే మీరు మీ రాజకీయాల కోసం ఎన్ని మాటలన్నా మాట్లాడవచ్చు, నాగబాబు గారు మాట్లాడకూడదు, అంతేనా? ఇది ఎక్కడ లాజికో మాకు అర్థం కావట్లా. పోనీ అడగని పోనీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏదో మభ్యపెట్టి ఏదో చేసేయాలి. రైట్, నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందువుల పైన అంత ప్రేమ ఉంటే ఓడిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా క్రిస్మస్కి కడప ఎక్కడికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు, తప్పులేదు. అది నేను దాన్ని తప్పు అని చెప్పేసి నేను అన్నాను. సంక్రాంతికి ఎక్కడ కనపడలేదు, అంతకుముందు విజయదశమికి ఎక్కడ కనపడలేదు. ఏదో దీపావళికి ఏదో నామకే వాస్తే ఏదో ఓ డ్రెస్ వేసుకొని 2 కాకర పోతులు వెలిగించేసి వెళ్ళిపోయాడు. అంతకుముందు వినాయక చవితికి కనపడలేదు. ఎందుకు కనపడలా? అధికారంలో ఉన్నప్పుడు సెట్ వేసి మమ్మల్ని అందరినీ కూడా మభ్య పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కూడా హిందువు ఏమోరా అంటే ఆయన మతాల పట్ల ఏమి ఇది ఉండదేమో, ఆయనకి అన్ని మతాలని గౌరవిస్తాడేమో అన్న బిల్డప్ ఇచ్చారు. మీరు ఓడిపోయిన తర్వాత హిందువులకు సంబంధించి ఏ పండగ కూడా జగన్మోహన్ రెడ్డి జరిపినట్టు మీరు చూపించగలుగుతారా? మరి అప్పుడేమైపోయింది? అసలు సిబిఐ ఇవన్నీ వద్దు, మళ్ళీ మతపరంగా మాట్లాడితే వేరేలాగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇవన్నీ వద్దు. సిబిఐ సిట్ ఏం చెప్పింది? సిట్ రిపోర్ట్లో ఏముంది? అసలు నెయ్యే వాడలేదు, వాడింది నెయ్యి కాదు. చివరి ఆఖరికి బాత్రూములు కడిగి ఆ యాసిడ్, అది కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపారని చెప్పేసి అని పేజ్ నెంబర్ 60లో చాలా స్పష్టంగా ఉంది. నెయ్యి వాడలా, కల్తీ నెయ్యి అంటానికి కూడా లేదు అక్కడ. అది దాన్ని మనం కల్తీ అంటానికి కాదు, అసలు నెయ్యే కాదు అది. మరి నెయ్యే కానప్పుడు నెయ్యి కాని నెయ్యితో శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారు చేసి కోట్ల మంది భక్తులకి మీరు తినిపించినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? దాని గురించి క్వశ్చన్ చేయట్లేదే. సిట్ ఏం చెప్పింది? మీకు క్లీన్ చిట్ ఇచ్చిందా? ఎన్డీడీవీ రిపోర్ట్ ఏం చెప్పిందండి? సిట్ రిపోర్ట్లో ఏముంది? ఉన్నదన్నట్టుగా ఎందుకు చెప్పలేకపోతున్నారో? పైగా ఎవరన్నా మాట్లాడితే మీరు హిందువు కాదు కదా, నాస్తికుడు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేసి మీరు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు?
దానికి సమాధానాలు ఉండవు. అడ్డగోలు వాదన తప్పితే మీ దగ్గర ఎలాంటి సమాధానాలు ఉండవు. ముందు దానికి ఒక క్లారిటీ ఇచ్చి తగలడండి. సిట్ రిపోర్ట్లో ఏముంది, ఏం తేలింది, 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన వాదిస్తూ ఉంటే మిమ్మల్ని దేంతో కొట్టాలో మాకు అర్థం కావట్లే. దాన్ని డైవర్ట్ చేయడానికి నేను పర్యటన, ఆ పర్యటనలో కూడా ఏదో పిచ్చి 4 మాటలు మాట్లాడేశాడు. ఇంక ప్రతి వీడియోలో కూడా దాని గురించి ప్రస్తావించదలుచుకోవాలా. ఇక నేను సిగ్గుపడండి. నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది సిట్ అంటున్నాడు. మీకేం సిట్ క్లీన్ చిట్ ఇచ్చేలా? చాలా స్పష్టంగా చెప్పింది. అసలు నెయ్యి వాడలేదు, అనేక రకాల కెమికల్స్ వాడారు, చివరికి బాత్రూములు కడిగే వాటిని కూడా వదల దాన్ని కూడా గెలిపేశారు. మీ దరిద్రం అంతే అది. ఇక్కడ మీరు వచ్చి ఉపన్యాసాలు చెప్పాలి 10 మందికి. సిగ్గుపడండి కాస్తానే కానీ.